హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. టుడే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం స్వీట్ పొటాటో రబ్డీ చేసుకుందాం. దానికోసం ఒక హాఫ్ కప్ దాకా పాలని ఇలా గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి. గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోండి, ఎందుకంటే అడుగు పడతాయి పాలు. కొద్దిగా అంటే ఒక 2 స్పూన్లు. దీనికోసం కావాల్సినవి హాఫ్ కప్ బెల్లము, తురిమి పెట్టుకున్న బాదాము, స్లైసర్తో తురిమానండి. స్వీట్ పొటాటోస్ ఒక 3-4 మీ ఇష్టం అండి. ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలి. వీటిని ఆల్మండ్స్ని నానబెట్టుకోవాలి ముందుగానే. ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఒక 8 దాకా తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వీటిని ఎక్కువ చేసుకోండి. ఈ స్వీట్ పొటాటో రబ్డీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి ఇందులో. ఇది ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ రెసిపీ అని చెప్పొచ్చండి. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. స్వీట్స్ తినాలనిపిస్తుంది కదా, డిజర్ట్స్ తినాలనిపించిన వాళ్ళు దీన్ని వీక్లీ వన్స్, ట్వైస్ కూడా తీసేసుకోవచ్చు. స్వీట్ పొటాటోలో పిండి పదార్థాలు ఉంటాయి అనుకుంటారు, కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. వెయిట్ లాస్కే యూజ్ అవుతుంది. ఇలా పీల్ చేసుకోవాలి స్వీట్ పొటాటోస్ని. ఇలా పీల్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. నేను స్వీట్ పొటాటోస్ని ముందుగానే వాష్ చేసుకున్నాను. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, ఉడకబెట్టైనా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్టెయినర్తో స్టెయిన్ చేద్దాం అనుకున్నా కానీ కాలేదండి, అందువల్ల మొత్తం వేసేసాను. మీరు కూడా మొత్తం వేసేయండి, ఇక స్టెయినర్ పెట్టకండి. స్టెయినర్తో ఫస్ట్ చూసాను, దిగట్లేదు, ఇంకా మొత్తం వేసేసానండి. వేసినవి స్వీట్ పొటాటోస్ అండ్ ఆల్మండ్సే కదా, అందుకోసము వేసేసాను నేను టోటల్గా. సమ్మర్ వస్తుంది కదండి, మీ పిల్లలకి మీరు ఏమేమి స్నాక్స్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను ఈజీ మెథడ్లో. హెల్తీ రెసిపీ అండి ఇది. ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాం, షుగర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాలల్లో యాడ్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలండి 2 దగ్గర పడేదాకా. ఈ పక్కన కొద్దిగా వాటర్ తీసుకొని బెల్లాన్ని వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి హాఫ్ కప్ బెల్లానికి. అది కరిగిపోయేలోపు హాఫ్ కప్పే అయిపోతుంది సిరప్. కొంచెం మందపాటి గిన్నెని తీసుకోండి, ఎందుకంటే బెల్లం అడగంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రెండింటిని కలుపుకోవాలండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చితే. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ చూపిస్తానండి నేను నా ఛానల్లో. మనీ సేవింగ్, టైం సేవింగ్ టిప్స్ కూడా ఉంటాయి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకోవాలండి. నేను కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు. కొద్దిగా చిటికెడు వేసాను కలర్ కోసం అండి. మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయండి. బెల్లం కరిగిపోయేలోపు ఆ మిశ్రమం కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి బెల్లం సిరప్లో.
మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకోండి. నేనైతే నెయ్యి యాడ్ చేయలేదు ఎక్కడా కూడా. కొంచెం దగ్గర పడితే రెడీ అయినట్టేనండి స్వీటు. చల్లారిపోయాక ఇంకా దగ్గర పడుతుంది, క్రీమీ టెక్చర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ వైట్గా కనిపించే స్వీట్ పొటాటోసేనండి, కొంచెం గ్రైండ్ కాని ఉన్నవి. అవి కూడా బాగున్నాయి పంటికి తగులుతా. మీరు కావాలంటే గ్రైండ్ చేయకుండా తురిమి కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. స్వీట్ పొటాటో రబడీ రెడీ అండి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేద్దాము, అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాము. మీరు కావాలంటే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చండి పాల ప్లేస్లో, ఇంకా హెల్తీ రెసిపీ అవుతుంది. కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేద్దాము. జోయి మూవీ చూసానండి రీసెంట్గా, చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంది. వ్యాలంటైన్స్ డే రోజు చూశాను. ఫీల్ గుడ్ మూవీ అండి. నేను సీరియల్స్ ఎక్కువ చూడను, మూవీస్ షోస్ చూస్తాను. రబ్డీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.